పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. సంగతి బయలుపరచమని, మా హృదయాలను మీరు ఆదరించమని మధ్యాహ్న కాల సమయమందు ప్రభా, కేవలం నీ వర్తమాన వాక్యం ఏమైతే ఉందో లేఖను మేము చెప్పుచున్నదనే మాటను బట్టి కొనసాగుతుండగా క్షేమకరమైన క్షేమాభివృద్ధి కలిగించే వర్తమానాన్ని మీరు మాకు దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడివేడుకుని వర్తమానం కోసం కనిపెట్టుచున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, క్రీస్తును గూర్చిన సాక్ష్యము స్థిరపరచబడినందున. ఎప్పుడైతే యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం మనలో స్థిరపరచబడుతుందో అప్పుడు మనం ఎలా ఉంటామనంటే ఇలా వ్రాయబడింది, ఆయన యందు మనం ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులుగా ఉంటాం. అంటే ఈరోజు విశ్వాసి ఉపదేశాన్ని వినాలంటే, ఈరోజు విశ్వాసి వర్తమాన వాక్యాన్ని పొందుకోవాలని అంటే ఖచ్చితంగా ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము వారిలో ఏమవ్వాలా? స్థిరపరచబడాలి. చూడండి, ఆ సాక్ష్యం ఎప్పుడైతే స్థిరపరచబడుతుందో అప్పుడు మాత్రమే వారు ఉపదేశానికి రాగలుగుతారనమాట. ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక చదవండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం, యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. చూడండి, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురును ఏకీభించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించి ఉన్నాము కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. చూడండి, 10వ వచనంలో, దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందు ఉన్నది. ప్రభువుకు స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, ఆత్మయు నీరును రక్తమును, ఈ ముగ్గురును కూడా సాక్ష్యం ఇస్తున్నారనమాట. సో ఈ ముగ్గురు సాక్ష్యం దేని గురించి ఇస్తున్నారు అని అంటే, ఇక్కడే మనం చూస్తున్న 11వ వచనంలో, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను. సో ఈ సాక్ష్యం ఏంటంటే జీవమును గూర్చిన సాక్ష్యం. చెప్పండి, ఇదే సాక్ష్యం, జీవమును గూర్చిన సాక్ష్యం. యోహాను సువార్తలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, యోహాను దేనికి సాక్షి అని అంటే ఆయన వెలుగును గూర్చి సాక్షిగా మనం చూస్తాం. యోహాను సువార్త చూడండి, మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము మనం చూస్తే 7వ వచనంలో ఇలా ఉందన్నమాట. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. ప్రభువుకు స్తోత్రం. వెలుగును గూర్చిన సాక్షి. యోహాను సువార్తలో యోహాను పత్రికలో ఆయన ఏమన్నారంటే జీవమును గూర్చిన సాక్ష్యము. అంటే మనం అందరం కూడా ఒక సాక్ష్యంలోనికి వచ్చామన్నమాట. చూడండి, ఆ సాక్ష్యం ఏంటి అని అంటే ఇది జీవాన్ని గూర్చిన సాక్ష్యం. ఆ సాక్ష్యం ఇస్తుంది ఎంతమంది అని అంటే ముగ్గురు, నీరు రక్తము, ఇంకేంటంట ఆత్మ. నీరును రక్తమును ఆత్మ, ఈ ముగ్గురును సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువుకు స్తోత్రం. చూడండి, ఈ సాక్ష్యము బలమైనది అనే మాట చూస్తున్నాం. ఇది దేవుని సాక్ష్యము అనే మాట చూస్తున్నాం అనమాట. సో దేవుని సాక్ష్యము బలమైనదిగా మనం కనుగొనాలన్నమాట. చూడండి, ఆయన ఇస్తున్న సాక్ష్యం ఎందుకు బలమైందంటే మామూలుగానే మనుషు రీతిగా సాక్ష్యం అనేది ఇద్దరు ముగ్గురు ఇచ్చిన మాటను బట్టే ఏమవుతుందంటే స్థిరపరచబడుతుంది అనమాట. ఇద్దరు ముగ్గురు మాటను బట్టి, ఇద్దరు ముగ్గురు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి దాన్ని ఏం చేస్తారంటే కన్ఫర్మ్ చేస్తారనమాట.
అలాగనే దేవుని సాక్ష్యం కూడా బలమైనది. ఎందుకంటే ఆ సాక్ష్యం ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. ఇంత బలమైన సాక్ష్యం ఏంటి అని అంటే అది దేవుడు మనకు నిత్య జీవితాన్ని దయచేశాడనే సాక్ష్యం. ప్రభుకు స్తోత్రం. చూడండి, ఈ సాక్ష్యమును మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఆ సాక్ష్యం విషయంలో మనం స్థిరపరచబడాల. దేవుడు నాకు నిత్య జీవితాన్ని దయచేశాడనే విషయంలో మనం అందరం కూడా ఏం కలిగి ఉందాం? నిశ్చయత కలిగి ఉందాం. ప్రభుకు స్తోత్రం. మనం అందరం కూడా నిత్య జీవం విషయంలో ఏముండాలి? నిశ్చయత. నిత్య జీవం విషయంలో నిశ్చయత. ఏంటా నిశ్చయత అంటే ఆ నిత్య జీవితాన్ని దేవుడు నాకు దయచేశాడు, ఆ జీవాన్ని నేను అనుభవించాలి అనేటటువంటి విషయంలో మనం ఎప్పుడైతే నిశ్చయత పొందుకుంటామో ఆ నిశ్చయత మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఉపదేశంలో ఐశ్వర్యవంతులుగా చేయడానికి అది మనల్ని నడిపిస్తుంది. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున అనే మాట చూస్తున్నాం. ఎప్పుడైతే స్థిరపరచబడిందో ఆయన యందు మనం ఏమవుతాం? ఉపదేశంలో ఐశ్వర్యవంతులు అవుతాం, జ్ఞానములో ఐశ్వర్యవంతులు అవుతాం. అంటే నిజంగా మీరు ఆలోచించండి, వాక్యాన్ని వినాలి అని అంటే ఖచ్చితంగా అసలు వాక్యాన్ని మనం ఎందుకు వింటున్నాం? చెప్పండి దీవెన కుమారి గారు, మీరు ఈ మధ్యాహ్న కాల సమయం 2 గంటలకు ఎందుకు వచ్చారు? జీవం కొరకు వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి. ఇప్పుడు నిత్య జీవితం కొరకు మీరు ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను. అసలు ఆ నిత్య జీవితం ఎవరిది అని అంటే మనదే కాబట్టి వచ్చాం కదా. ఇప్పుడు నిత్య జీవితం మనది కాదన్నారు అనుకోండి, మనం వెళ్తామా? మనం వెళ్ళినా కూడా అక్కడ ఎవరు కదండి. ఇప్పుడు మనది అని అనుకున్నప్పుడే కదా మనం వెళ్తాం. మరి అలాగనే ప్రభు ఇప్పుడు ఎక్కడైనా భోజనాలు పిలిచినప్పుడే కదండి మనం వెళ్తాం. అలాగనే ప్రభు ఇలా చెప్తున్నారు ఏంటంటే నిత్య జీవితానికి మనం ఎందుకు వచ్చాం? ఆ నిత్య జీవాన్ని గురించి వినడానికి, లేకపోతే ఆ జీవాన్ని గురించి తెలుసుకోవడానికి మనం ఎందుకు వచ్చామని అంటే మన మట్టుకు మనం నమ్ముతున్నాం ఏంటి అని అంటే ఆయన నాకు నిత్య జీవితాన్ని దయచేశాడు. సో నేనేం కలిగి ఉన్నానంటే నిత్య జీవితాన్ని కలిగి ఉన్నాను. ఆ జీవం ఎవరిదానంటే నా స్వాస్యము. ప్రభుకు స్తోత్రం. నిత్య జీవితం అనే వాగ్దానము లేకపోతే నిత్య జీవం అనే స్వాస్యము, జీవమును గురించిన స్వాక్ష్యము మనం అందరం కూడా ఏం కలిగి ఉన్నామనే భావనను బట్టి మనం అందరం కూడా మధ్యాహ్న కాల సమయం ముందు కూడికి వచ్చాం. మరి చాలామంది ఎందుకు రాలేదనంటే వారికి ఇంకా నేను నిత్య జీవితాన్ని పొందుకున్నాననే నిశ్చయత లేదు. అందరూ నిత్య జీవితాన్ని ఎప్పుడు పొందుకుందాం అనుకుంటున్నారు? అందరూ కూడా నిత్య జీవితాన్ని ఎప్పుడు పొందుకుందాం అనుకుంటున్నారంటే చచ్చిపోతే పొందుకుందామని అనుకుంటున్నారు అనమాట. చూడండి, చనిపోతేనే మాకు నెమ్మది. అందుకే సమాధుల మీద ఏం పేరు రాస్తారు తెలుసా? RIP అని రాస్తారనమాట. రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ అంటే చనిపోతేనే సమాధానం ఉంటుంది, చనిపోతేనే నెమ్మది ఉంటుంది, చనిపోతేనే సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటారనమాట. అని వారు లోకం అనేది మనకి చెబుతుంది. కానీ ఈరోజు విశ్వాసం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన మనకి నిత్య జీవితాన్ని చచ్చిపోతే కాదు బతుకుండగానే ఇచ్చాడనమాట. ఒకసారి ఆ మాట చదువుదామా? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2:20. ఈ మాట చూడండి ఏమంటున్నారు ఆయన. గలతీ పత్రిక 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు నా శరీరమందు జీవించున్న జీవితం అన్నాడు అనమాట. ఇది ఎక్కడున్న జీవితం? శరీరమందు ఉన్నప్పుడు ఉన్న జీవితం. ఆ జీవితాన్ని కూడా ఎలా జీవించవచ్చు అంట? విశ్వాసం వలన జీవించుట అనే దాని గురించి ఆయన అన్నాడు. అంటే అక్కడే చెప్పాడు అనమాట. ఏంటి? నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే నిత్య జీవితాన్ని ఎక్కడా కూడా జీవించవచ్చు అంటే శరీరంలో ఉన్నప్పుడు కూడా జీవించవచ్చు. ప్రభుకు స్తోత్రం. అది ఎలా జీవించగలుగుతాం అని అంటే నిత్య జీవితాన్ని తెలుసుకోవడం ద్వారా. నిజంగా ఆలోచించండి, ఈరోజు మనం అందరం కూడా నిత్య జీవితానికి వారసులమని నమ్మాము కాబట్టే ఈరోజు మన మట్టుకు మనం ఏం కలిగి ఉన్నాం?
నేను దాన్ని స్వతంత్రించుకోవాలా అనే భావనలోని మనం వచ్చాం. కానీ ఇంకా చాలామందికి ఏం తెలీదు, ఆ నిత్య జీవితాన్ని నేను వారసుననే విషయమే ఇంకా తెలియదు చాలామందికి. ఇది ఎంత ఆశ్చర్యం. కొంతమంది ఇంకా ఎలా ఉన్నారో తెలుసా? అపోస్తలుల గ్రంథంలో ఒకరోజు ఆ భక్తులు ఒక చోటుకి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారనమాట. సో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు వారు ఏమంటారంటే, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న విషయమే మాకు తెలియదండి అన్నారనమాట. నిజంగా ఆలోచించండి, ఈరోజు అలా ఉన్నవారు చాలామంది ఉన్నారు కదండి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే విషయమే మాకు తెలియదని వారు సాక్ష్యం ఇచ్చారనమాట. నిజంగా ఈరోజు మనకి చాలా విషయాలు తెలీదు, చాలా సంగతులు తెలీదు. కానీ ప్రభు ఏం చేశాడంటే ప్రేమించి మనకు తెలియపరిచాడు అనమాట. నిజంగా సంగతి తెలియపరచబడితే ధన్యులమనే మాట మనం కొద్ది రోజుల నుంచి నేర్చుకుంటున్నాం అనమాట. అలాగనే ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మీరు ఆ మాటను పట్టుకోండి. ఏంటనంటే, నాకు జీవం ఉంది అనే విషయాన్ని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఒకసారి చదవండి ఆ జీవాన్ని గురించి ఆయన మాట్లాడుతూ. ఇదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారనమాట. గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతారండి. 6వ వచనం చదువు. 6వ వచనం చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున అన్నాడు అనమాట. చూడండి మనం ఎవరు కుమారులమై ఉన్నాం. 7వ వచనం చదవండి. ప్రభుకు స్తోత్రం. చూడండి, కాబట్టి నీవు ఇక దాసుడువు కాదు, నువ్వెవరు అంటే కుమారుడివి. కుమారుడు అయితే దేవుని ద్వారా ఎవరివి? వారసుడివి. చూడండి, మన దాసులం కాదు, మన కుమారులం. కుమారులం అయితే మనం ఎవరు? వారసులము. చూడండి, మన వారసులం అంటే మనకేముంది? వారసత్వం ఉంది. మన వారసులం అంటే మనకేముంది? స్వాస్థ్యం ఉంది. నిజంగా ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. నీవు దేవుని ద్వారా వారసుడివి అన్నాడు అనమాట. ప్రభుకు స్తోత్రం. ఒకసారి 3వ అధ్యాయం 29 కూడా చదవండి. 3:29 గలతీ పత్రిక 3:29 ఆ పక్కన ఉంది, చదవండి. చూడండి, మనం వారసులమై ఉన్నాం. దీని ప్రకారం అని అంటే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అంటే అబ్రహాము యొక్క ఆస్తికి వారసులు కూడా ఎవరు? మనమే. ప్రభుకు స్తోత్రం. నిజంగా ఆలోచించండి, మనం వారసులమై ఉన్నాం అనే భావన మన హృదయంలో ఏమవ్వాలంటే స్థిరపరచబడాలన్నమాట. స్థిరపరచబడడానికి సాక్ష్యము ఎంతమంది ఇస్తున్నారు? నీరు, రక్తము, ఆత్మ. అంటే ఆల్రెడీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలో ఎందుకున్నాడు అని అంటే అలా చెప్దాం. ఏంటంటే నిత్య జీవితాన్ని కలగజేయడానికి. ఆల్రెడీ ప్రభు మన పక్షంలో పరలోకంలో జీవిస్తున్నాడు. ఆయన రక్తము, ఇప్పుడు రక్తం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు పరలోకంలో మన ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ సాక్ష్యం అని అంటే, ఇదిగో ఈ వ్యక్తి నీతిమంతుడైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు? నేను నీతిమంతుడిని అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 16:9 నీతి విషయంలో ఆయన మనల్ని ఒప్పింపు చేస్తున్నాడు. సో ఒప్పింపు చేయడం ద్వారా మరలా ఆయన ఏం తెలియపరుస్తున్నాడు? నీకో స్వాస్థ్యం ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇక 3వది ఎవరు? ఆయన తను నియమించిన సేవకుడు. సేవకుడు కూడా విశ్వాసాన్ని ఏ విషయంలో ఒప్పింపు చేయాలా? నీతి విషయంలో ఒప్పింపు చేయాలా? సో ఈ ముగ్గురు సాక్ష్యం ద్వారా ఒక సాక్ష్యం స్థిరపరచబడుతుంది. ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిన ప్రభుకు స్తోత్రం. చూడండి, అంటే సాక్ష్యం ఎంత బలంగా ఉందో మీరు ఆలోచించేయండి. అయితే ఈరోజు విశ్వాస దాన్ని నమ్మితే ఖచ్చితంగా ప్రభు ఇలా అంటున్నారు ఏంటంటే, దానికి నువ్వు వారసుడు అనే విషయాన్ని ప్రభు చెప్తున్నారు అన్నమాట. మనం నమ్మాలండి. నేను నిత్య జీవానికి వారసును అనే విషయాన్ని మనము నమ్మగలగాలి. ప్రభు అట్టి కృప అనుగ్రహించను గాక. ఆమేన్. మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం అందరం కూడా దాన్ని స్వతంత్రించుకునే పనిలో ఉంటాం అన్నమాట. దానిని సంపాదించుకునే పనిలో ఉంటాం. చిన్నోడికి ఒక విషయం తెలియపరచబడింది ఏంటంటే, నేను కొడుకుని కదా, నేను కొడుకునైతే ఖచ్చితంగా నా తండ్రి ఆస్తి నాకు వస్తుంది కదా అనే ఉద్దేశం తనలో ఉంది. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమని అడిగాడు? లోకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఇలా ఉంది ఏంటంటే, నీ ఆస్తిలో నా భాగం ఇమ్మని అడిగాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఏమని అడిగాడు? లోకాసు వార్త 15వ అధ్యాయంలో
12వ వచనంలో ఉంది, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని వారి తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ప్రభుకు స్తోత్రం. తండ్రి ఏం చేశాడంటే ఆస్తిని పంచిపెట్టాడు. మీరు చెప్పండి, ఆస్తిని ఎందుకు పంచిపెట్టాడు ఆయన? ప్రభుకు స్తోత్రం. ఎవరు ఆ వ్యక్తి అని అంటే కుమారుడు. అంటే కుమారుడికి ఏముంది? తండ్రి యొక్క ఆస్తిలో భాగం ఉంది. సో మనము కూడా తండ్రికి ఎవరము? కుమారులమే. సో కుమారులమైతే మనం అందరం కూడా ఎవరు? వారసులము. వారసులమైతే మనకేముంది? భాగం ఉంది. మనకేముంది? భాగం ఉంది. అసలు తండ్రి యొక్క ఆస్తిలో నీకు భాగం ఉంది. తండ్రి యొక్క సంతోషంలో నీకు భాగం ఉంది. తండ్రి యొక్క విశ్రాంతిలో నీకు భాగం ఉంది. అందుకే ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడు? 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఆ విశ్రాంతిలోనికి మనకి భాగం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మీరు చదవండి, 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ మాట చూడండి, దేవుని ప్రజలకు ఏముంది? విశ్రాంతి ఉంది. అంటే దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆ విశ్రాంతిలో భాగం ఎవరికి ఇచ్చాడు? ఆయన మనకి కూడా ఇచ్చాడు. సో ప్రభుకు స్తోత్రం. మన కుమారులమైతే తండ్రికి ఉండే సమస్త విషయంలో కూడా మనకి ఏముందంటే భాగం ఉంది. సో ఈరోజు మనం తండ్రిని అడుగుదాం. ఏమని అడుగుదాం? నా భాగం ఇమ్మని మన ప్రభుని అడుగుదాం. మన తండ్రిని ఏమడుగుదాం అంటే, నా భాగం నాకు ఇవ్వండి. ఎందుకంటే మనం వాటికి ఎవరమని అంటే వారసులము. చూడండి, తండ్రికి ఉండే సమస్తానికి కుమారుడు ఎవరు? వారసుడు. సో ఆ భాగానికి వారసుడు అయితే ఖచ్చితంగా ఆ భాగాన్ని ఏం చేయాలి? అతను అనుభవించాలి. ఈరోజు మనం అందరం కూడా ఇలా ఆలోచన చేద్దాం. ఏంటంటే, లేఖనములో ఉన్న జీవానికి నేను వారసుడును. ఒకసారి మీరు కూడా చెప్పండి, నేను లేఖనములో ఉన్న జీవానికి వారసుడును. మనం మాత్రమే వారసులమా? అందరూ వారసులేనా? విశ్వసించిన వారందరూ వారసులే. కానీ విశ్వసించిన వారందరూ కూడా ఏం చేయట్లేదు? పొందుకోవట్లేదు. ఎందుకు పొందుకోవట్లేదు అని అంటే మాట చెప్పిన, అసలు ఆ నిత్య జీవితాన్ని మనం ఎలా అనుభవించగలుగుతాం? వినడం ద్వారానే అనుభవించగలుగుతాం. నిజంగా ఆలోచించండి. ఈరోజు ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి అనే ఆలోచన ఈరోజు విశ్వాసకి లేదు. ఒకసారి హెబ్రీ పత్రిక 4:1 చదవండి. చూడండి ఏమంటున్నాడు ఆయన? ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమోనని భయం కలిగి ఉంది. అంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. అంటే ఆయనలో మనకు భాగం ఉంది. ఆ భాగాన్ని మనం ఎక్కడ పొందకుండా తప్పిపోతామేమోనన్న ఏముండాలంటే భయం ఉండాలి అనే మాట చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయం మందు మన వాక్యాన్ని వినడానికి ఎందుకు వచ్చామనంటే, మన భాగం ఏంటో మనం తెలుసుకోవడానికి. తండ్రి మా భాగం ఏంటో మాకు తెలుపుమనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, ఆస్తిని వారికి పంచిపెట్టినట్టుగా ప్రభు ఏం చేస్తాడు? మన స్వాస్థ్యమును మనకు పంచి ఇస్తాడు. ప్రభుకు స్తోత్రం. అంటే నాది స్వాస్థ్యం ఎంతవరకు ఉందో ఆ స్వాస్థ్యాన్ని ప్రభు నాకు దయచేస్తాడు అనే ఉద్దేశంతో మనం వచ్చాం. అయితే కొంతమందికి ఏం లేదు, అసలు స్వాస్థ్యం ఉందనే ఒక భావన వారికి లేదు. అందుకే స్వతంత్రించుకోవాలనే ఆలోచన లేదు, దాన్ని పొందుకోవాలనే ఆలోచన వారికి లేదు. అయితే అక్కడే ఇలా అన్నాడు ఏంటంటే, నిజంగా వారికి దాన్ని స్వతంత్రించుకోవాలనే ఆలోచన ఉంటే వారు ఏం చేస్తారు? 2వ వచనంలో, వారికి ప్రకటింపబడినట్లు మనకున్న సువార్త ప్రకటింపబడును, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిస్ప్రయోజనమైనది ఆయన అన్నాడు అనమాట. ప్రభుకు స్తోత్రం. ఈ మాట చూడండి ఏమిటన్నాడు? విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక. అంటే విశ్వాసులతో కలిసి లేకపోతే, సహవాసంలో లేకపోతే మన భాగం ఏంటో మనకి తెలీదు, మనకు అర్థం కాదండి. నిజంగా చూడండి, ఆ లిస్టులో మనం ఉండాలా. అసలు ప్రభు ఏమి సిద్ధపరిచాడో తెలుసుకోవడానికే కదా మనం ప్రతిరోజు వస్తున్నాం. ప్రతిరోజు కూడా 2 గంటలకు ఎందుకు చేరి వస్తున్నాం అంటే, దేవుని వలన మనకు దయచేయబడినవి, దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినో వాటిని తెలుసుకోవడానికి మనం వస్తున్నాం. ఇప్పుడు వాటిని తెలియపరచడానికి ఎవరున్నారు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తున్నాడు? వాటిని బయలుపరుస్తున్నాడు.
అంటే ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతాడనే ఒక నిరీక్షణ మనలో ఉంది. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. ప్రభుకు స్తోత్రం. అంటే యేసుక్రీస్తులో ఉన్నాయి అనే విషయాన్ని నమ్ముతున్న నిన్ను ఆ సంగతి ఏం చేయదు అంటే సిగ్గుపరచదు. ఎందుకంటే ఆయనలో ఉన్నాయి. చదవండి కొలసీ పత్రిక 1వ అధ్యాయము చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం, 19వ వచనాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. చూడండి, ఆయన యందు ఏముందంట, సర్వ సంపూర్ణత. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు ఏముంది, సర్వ సంపూర్ణత అనండి ఒకసారి. సర్వ సంపూర్ణత. ఇప్పుడు చెప్పండి, ఆ సర్వ సంపూర్ణత ఎవరిది? ఇప్పుడు ఇందాక మనం ఏం చదువు, యోహాను మొదటి పత్రిక 5:11లో ఆయన యందు ఆ జీవం ఉన్నది అని అన్నాడు కదా. ఇప్పుడు ఆయన యందు ఏముంది అంటే ఇప్పుడు ఇలా కలపండి. ఏంటంటే జీవము ఈజ్ఈక్వల్ టు సర్వ సంపూర్ణత. చూడండి, జీవం ఈజ్ఈక్వల్ టు సర్వ సంపూర్ణత. ఆ జీవం ఎవరిది? మనది. అంటే మన జీవితం ఈజ్ఈక్వల్ టు సర్వ సంపూర్ణత. అంటే మన జీవితంలో ఏమున్నాయి, సర్వము ఉంది. నిజంగా ప్రభుకు స్తోత్రం. అంటే నా జీవితంలో సర్వ సంపూర్ణతను కూడా ఆయన ఎందుకు పెట్టాడు అని అంటే, సర్వం విషయంలో కూడా నేను ఎలా ఉండాలా, కలిగిన వాడిగానే ఉండాలా. ఈరోజు మనం కలిగిన వారముగా ఉందుముగాక. ఆమేన్. అసలు లేదనే తాత్పర్యంలో జీవించవలసిన వారం కాదండి. చూడండి, లేదు లేదు లేదని మన జీవితంలో ఆ భావన కలిగి ఉండవలసిన వారం కాదు. ఎందుకంటే లేదనే భావన మనల్ని ఏం చేస్తుంది, నిరుత్సాహపరుస్తుంది. లేదనే భావన మనల్ని ఏం చేస్తుంది, సిగ్గు కలిగేటట్లుగా చేస్తుంది. కానీ అట్లాంటి సిగ్గు మన మీద ఉండకుండా మనకు ఉన్నాయనే భావనలో ఉండాలి. ఎందుకనంటే మనం ఎక్కడున్నాం, క్రీస్తు నందు ఉన్నాం. మనం ఎక్కడున్నాం, సంఘములో ఉన్నాం. మనం ఏం కలిగి ఉన్నాం, ఆత్మను కలిగి ఉన్నాం. మనం ఎవరు, మన కుమారులు కాబట్టి కుమారులకి ఏముందనంటే స్వాస్థ్యం ఉంది. ఇట్టి నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. ప్రభుకు స్తోత్రం. ఎప్పటికైనంటే ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంటే కొన్ని రోజుల తర్వాత ఇది అయిపోద్దేమో అన్నట్టుగా ఏమి కూడా లేదు. కొన్ని రోజులకి తరిగిపోద్దేమో అన్నట్టుగా ఏం లేదు. ఎందుకంటే ఆయనలో ఉన్న స్వాస్థ్యమును దొంగిలించేవాడు లేడు. ఆయనలో ఉన్న స్వాస్థ్యాన్ని చూడండి అసలు అంతం చేసేవాడు ఎవడో కూడా లేడు. ఎందుకంటే ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయనను ముట్టువాడు ఇప్పుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇంత భద్రముగా మన జీవితం ఉంది. ఆ జీవితంలో ఏముందంటే సర్వ సంపూర్ణత. సో ఈ రోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఈ రోజుకి నా భాగం ఏంటో నేను పొందుకోవాలి. మన భాగం ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ భాగమును బట్టి మనం ఏం చేయగలుగుతాం, ఆనందించగలుగుతాం. లేకపోతే ఇంటిలో ఉండి కూడా బాధపడే అవసరత ఉంది. పెద్దోడు ఏం చేస్తున్నాడు, పెద్ద కుమారుడు బాధ ఏంటి చెప్పండి, పెద్ద కుమారుడు బాధ ఏంటి? ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించున్నానే కానీ ఒక్క మేకపిల్ల నేను నా స్నేహితులతో కలిసి సంతోషించినట్లు ఒక మేకపిల్ల కూడా నీవు నాకు ఇవ్వలేదు. అంటే ఇన్ని రోజులు కూడా అతను ఎక్కడున్నాడు, ఇంటిలోనే ఉన్నాడు. కానీ ఇంటిలో ఉన్న అతనికి తెలియని విషయం ఏంటో చెప్పనా, అసలు ఇంటిలో ఉన్నవన్నీ తనవని ఇంకా తెలియలేదు. అసలు అది ఎంత విచారకరమో మీరు ఒక మాట పట్టుకోండి. ఇప్పుడు ఇంట్లో ఏమి ఉండుంటాయి వాళ్ళ ఇంట్లో అమ్మా? ఇప్పుడున్న కాలాన్ని బట్టి చెప్తాం. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇంట్లో ఏమేమి ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, డబుల్ గేడ్ మంచం ఉంటుంది, ఏసీ ఉంటుంది, సోఫాలు ఉంటాయి, ఇంకా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటి, అప్పుడున్న కాలంలో ఏంటి, వాళ్ళకి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఆ ఇంట్లో పనివారు ఉన్నారు. ఇప్పుడు అన్నీ ఇంట్లో ఉన్నాయి. అంటే ఇంట్లో ఏమున్నాయి పెద్దోడికి తెలిసింది. కానీ పెద్దోడికి తెలియని విషయం ఏంటో చెప్పనా, అసలు అవన్నీ నావే అనే విషయం ఇంకా తెలియలేదు. ఎవరు చెప్పేవరకు, తండ్రి చెప్పేవరకు. తండ్రి ఏం చెప్పాడు, నావన్నీ నీవి అనే సంగతి చెప్పే వరకు కూడా అవన్నీ తనవనే విషయం తనకి తెలియదు కాబట్టి ఏం చేశాడు, ఇన్ని ఏళ్ల నుండి సేవిస్తున్నాడు. అంటే ఎందుకు సేవిస్తున్నాడు, మేకపిల్ల కోసం సేవిస్తున్నాడు. ఇది ఎంత విచారకరం. ఉన్న మేకలన్నీ ఎవరివే, ఆయనయే. కానీ ఆ విషయం తెలియకపోవడం ద్వారా ఒక చిన్న మేకపిల్ల కోసం ఏం చేస్తున్నాడంటే ఇతడు సేవిస్తున్నాడు. నిజంగా ఎంత విచారకరమో చూడండి. ఇప్పటికీ కూడా అలా అనుకున్నవారు లేరా? నిజంగా చూడండి, ఇంకా మేము దేవునికి ఏదో చేస్తే దేవుడు మాకు చేస్తాడు, దేవునికి మేము ఇస్తే దేవుడు మాకు ఇస్తాడు.
ఇట్లాంటి ఆలోచనలు అందరూ లేరండి. నిజంగా ఆలోచించండి. కుమారుని అనే విషయంలో నిశ్చిత ఉంటే ఖచ్చితంగా వారసుని అనే విషయంలో కూడా మనకు నిశ్చిత. కుమారుడు అంటే ఏంటి? అన్నిటికీ కూడా ఎవరంటే వారసుడే. అన్నీ కూడా ఎవరు అంటే మనమే. సో ఇట్లాంటి భావనతో జీవించవలసిన వారు ఏమో ఇంకా అవి నావి కావేమో అన్నట్టు అనుకుంటున్నారనమాట. నిజంగా ఆలోచించండి. నిత్య జీవితాన్ని దేవుడు మనకు దయచేసాను. ఈరోజు నీ భాగం ఏంటో మనం తెలుసుకోవాలి. మన భాగం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ భాగమును బట్టి మనం ఏం చేయగలుగుతాం? సంతోషించగలుగుతాం. ఈరోజు మీరు అందరూ సంతోషించుదురుగాక. ఆమె నిజంగా ఆలోచించండి. మనకి ఏం సిద్ధపరిచాడో తెలియకపోతే మనం ఉండేది దుఃఖంలోనే. కానీ మనకి ఏం సిద్ధపరిచాడో మనం తెలుసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. నిజంగా ఆలోచించండి. కొన్ని ఏండ్ల నుండి సేవిస్తున్నాడు డాడీని ఒక మేకపిల్ల కోసం. కానీ నువ్వు సేవించవలసిన వాడు కాదు, నువ్వు వాటికి వారసుడు, నువ్వు వెళ్ళి స్వతంత్రించుకో అని తండ్రి చెప్పాడు ఆ రోజు. ఆ సంగతి బయలుపరచబడకపోవడం ద్వారా చాలా సంవత్సరాలు అతని జీవితంలో వేస్ట్ అయిపోయినాయి. చాలా సంవత్సరాలు దుఃఖంతో జీవించాడు, చాలా సంవత్సరాలు బాధతో జీవించాడు. కానీ ఇప్పుడు తండ్రి తెలియపరిచిన తర్వాత ఎంత హ్యాపీగా వాటిని స్వతంత్రించుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నాకు నిత్య జీవితాన్ని శరీరం ఉన్నప్పుడు కూడా దేవుడు ఇచ్చాడనే వార్త బయలుపరచబడితే ఎంత సంతోషంతో మన కూడికి రావాలా. కానీ ఈరోజు కూడికి ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే వారికి ఇష్టం లేదు, వారికి ఇంట్రెస్ట్ లేదు, వారికి ప్రేమ లేదు. కారణం ఏంటి? అసలు వారి జీవితంలో వారు నమ్మట్లేదు విషయం ఏంటంటే అసలు వింటే ఏం జరుగుతుందో వారికి ఇంకా తెలియలేదు. కానీ వింటే ఏం జరుగుతుంది అని అంట ప్రభువులు అంటున్నాడు ఏంటంటే వినడం ద్వారానే మనం ఏం చేయగలుగుతాం? జీవించగలుగుతాము. విశ్వాసం వలన జీవించగలుగుతాం. ఆ విశ్వాసం ద్వారా జీవించుటే నిత్య జీవితాన్ని కలిగి జీవించుట. ప్రభుకు స్తోత్రం. మనం అందరం కూడా వాక్యం వినడం ద్వారా ఎలా ఉంటాం? కలిగిన వారమై ఉంటాం. ఎలా ఉండం? నా జీవితంలో లేదు అన్నట్టుగా మనం ఉండం. చూడండి, లేదు అనేటట్టుగా మనం ఉండం. ఎందుకంటే మన మీద ఉన్న కాపరి మంచి కాపరి. కీర్తన గ్రంథం 123 చెప్పండి. కీర్తన గ్రంథము 23 అధ్యాయంలో ఉన్న మాట ఏంటి? 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అసలు లేమిని మన జీవితంలో మనం చూడము అనే తాత్పర్యంలో మనం జీవించదుము గాక. ఆమె అట్లాగే జీవించాలి. ఎందుకంటే మన మీద ఉన్న కాపరి ఎవరు? యెహోవా నా కాపరి. సో ఆయన నా కాపరిగా ఉంటే నాకేం కలగదు? నాకు లేమి కలగదు. అంటే నా జీవితంలో లేదన్నట్టుగా ఉన్నాను. మరి నా జీవితం ఎలా ఉంటుంది? 5వ వచనం, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రభుకు స్తోత్రం. పొర్లే అనుభవంలోనే మనం ఉండగలుగుతాం. ఎప్పుడు? క్రీస్తునందు ఏముంది? పొర్లే అనుభవం ఉంది. చూడండి, మిగులు ఉంది. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిన తర్వాత వారు 12 గంపలు ఎత్తిరి. అంటే మిగులుని చూపించాడు. అంటే ప్రభువులో మిగులుంది. ప్రభువులో ఏముంది? పొర్లుటనే అనుభవం ఉంది. అట్ట అనుభవాన్ని మీరు స్వతంత్రించుకుందరుగాక. ఆమె ఇంకా ప్రభు దగ్గరికి వచ్చి లేదన్నట్టుకున్నామని అంటే ఇలా చెప్పరా? అసలు మనం అనుభవించట్లేదని అర్థం. ఇప్పుడు క్రీస్తులో ఇది లేదేమో అన్నట్టుగా ఏమైనా ఉందా? మరి అలాంటప్పుడు మన మట్టుకు మనం అన్ని కలిగి ఉన్నామన్న ఆనందం మనకి ఎందుకు రావట్లేదు? ఏం తెలుసుకోలేదక్క? ఇలా చెప్పనండి, ఇలా చెప్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఎందుకు అది ఇంకా అర్థం కాలేదని అంటే, ఇప్పుడు క్రీస్తులో అన్నీ ఉన్నాయి అనే విషయము తెలుసుకోవాలా. ఇంకో విషయం ఏంటి అని అంటే ఆ క్రీస్తులో ఉన్నవన్నీ నావే అనే విషయం కూడా తెలుసుకోవాలి. చూడండి, క్రీస్తులో ఉన్నవన్నీ కూడా ఎవరు అంటే మనమే. క్రీస్తులో ఉన్నవన్నీ ఎవరు అంటే నావే. ఇప్పుడు ఆ అనుభవం ఎవరికి ఇస్తాడైనా? విశ్వాసికి ఇస్తాడు. కానీ విశ్వాస దాన్ని ఏం చేయట్లేదు అని అంటే నమ్మలేకపోతున్నాడు అనమాట. అన్నీ నా జీవితంలో చేస్తాడు అంటే ఆయనలో లేదు అనేది లేదన్నప్పుడు ఖచ్చితంగా సమస్తం కూడా ఆయన నాకు ఇస్తాడనే ఒక తాత్పర్యంలో మనం జీవించాలా. అలా ఎప్పుడు జీవిస్తామో ఇప్పుడు మన కూడిక విషయంలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఏంటి అంటే నా లైఫ్లో ఏముందో ఆయన నాకు ఈరోజు బయలుపరుస్తాడు. చూడండి, ఇప్పుడు దేవుని గురించిన భవిష్య జ్ఞానం అన్నాడు. ఇప్పుడు రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఎల్లుండి ఏం జరగబోతుందో తెలియదు. ఇప్పుడు రేపు నేను జీవించాలి, ఎల్లుండి జీవించాలి. సో రేపు జీవించడానికి కావలసిన భాగము దేవుడు నాకు ఏం చేస్తాడు? ఇస్తాడు.
నిజంగా ఆలోచించండి. క్రీస్తులో ఉన్నాయి, వాటిని తెలుసుకున్నప్పుడే మనకు ఆ విషయంలో ఏముంటుంది, నిరీక్షణ ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఏమున్నాయి 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 ఇంట్లో, ఏమున్నాయి. సో ఏమున్నాయో తెలుసుకున్నప్పుడే కదా వాటిని పొందుకుంటారనే నిరీక్షణ ఉంటుంది. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు, అంటే లేఖనములు అన్నింటిలో కూడా ఏముంది, నా లైఫ్ ఉంది. సో ఇప్పుడు లేఖనాల్లోనే నా లైఫ్ ఉందని మీరు నమ్మారనుకోండి, ఖచ్చితంగా మీ మట్టుకు మీరు ఎలా ఉంటారు? చూడండి, ఇప్పుడు లేఖనంలోనే నా లైఫ్ ఉందనుకోండి, ప్రతిరోజు కూడా మీరు లేఖనంలోనికి తొంగి చూస్తారు. అప్పుడప్పుడు చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, ఫ్రిడ్జ్ డోర్ 10 సార్లు తీస్తూ ఉంటాం అనమాట. ఎందుకు? ఏమైనా ఉన్నాయేమోనని. ఇప్పుడు నా మట్టుకు ఒక అలవాటు ఉంటుంది. నాకేంటి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం 5-6 సార్లు అయినా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాను. ఎందుకు ఓపెన్ చేస్తాం? ఏమైనా ఉన్నాయేమో అంటే ఇట్లా ఓపెన్ చేయడం మనకు అలవాటు. అలాగే ప్రతిరోజు కూడా లేఖనంలోని తొంగి చూడటం ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఏమైనా దొరుకుతాయేమో, ఏమైనా పొందుకుంటా, ఏమైనా ప్రభు నా అకౌంట్లో వేసాడేమో. నిజంగా ఆలోచించండి. ఇట్లాగ మనం చెక్ చేసుకుందుము గాక. ఆమె ఎప్పుడైతే మనం అలా చెక్ చేసుకుంటున్నామో, మనం ప్రతిరోజు కూడా అసలు నాకు ఏం సిద్ధపరచడు ఇవన్నీ తెలుసుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉండగలుగుతాను. ఇంక లేదనే భావన నాకు ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొన్నిసార్లు కనబడకపోతే కంగారు పడిపోతాం అనమాట. కనబడకపోతే ఏం పడిపోతాం, మామూలు కంగారు కాదనమాట. కనబడకపోతే మామూలు కంగారు కాదు. నిర్గమాకాండ 17వ అధ్యాయంలో వారు రెఫీదీంలో దిగారు, కానీ వారు త్రాగడానికి అక్కడ నీళ్లు లేవు. నీళ్ళు ఏమవ్వలేదు, ఇలా చెప్తాం, కనబడలేదు. చెప్పండి, నీళ్ళు ఏమవ్వలేదు, నీళ్ళు కనబడలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? 3వ వచనంలో, నిర్గమాకాండ 17వ అధ్యాయం 3వ వచనంలో, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు, మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో ఇక్కడ తీసుకొని వచ్చిద్దరని. అసలు ఇదంతా ఎందుకు చేశారండి? మాకు నీళ్ళు లేకుండా చేస్తున్నారేంటి అంటే, ప్రజలకు ఏం కనబడుతుంది, నీళ్ళు లేవు అనేది కనబడుతుంది. లేవు అనేది కనబడుతున్నప్పుడు అక్కడ ఏమున్నాయి, సనుగులు ఉన్నాయి. చూడండి, సనుగులు ఉన్నాయి. అప్పుడే వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటంటే, అసలు మేము ఇప్పటివరకు కూడా వచ్చిందంతా కూడా వ్యర్థమైపోయిందా అన్నట్టుగా. అంటే ఏదైతే లేదు అనే భావనలోకి మనం వెళ్ళిపోతామో, ఒకప్పుడున్న రోజులే మంచి రోజులు అనుకునే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ లేదన్నప్పుడు ఒకప్పుడు రోజులు మంచి అనుకోమా మనం? ఖచ్చితంగా అనుకుంటాం. అయితే ప్రభు ఏమన్నాడంటే, లేదు అని అనుకోవడం ద్వారా ఏం జరిగిందనంట, అసలు అక్కడ ఆల్రెడీ ఉంది. అక్కడ ఏముంది, 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీగా. ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి? వినబడుతుందండి నా మాట? ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి అంటే, అక్కడ బండలో ఉన్నాయి నీళ్ళు. కానీ వారికి ఆ బండ కనబడకపోవడం ద్వారా, నీళ్లు కనబడకపోవడం ద్వారా వారి జీవితంలో వారు సనుగులతో నింపబడ్డారనమాట. నిజంగా ఆలోచించండి. లేదనే భావనతో మీరు నింపబడుకుందురుగాక. నింపబడిన బండను మీరు చూచుదురుగాక. ఆమె బండ నింపబడింది అనేది చూడండి, కానీ మిమ్మల్ని మీరు చూసుకోవద్దు. ఇక్కడ లేదు అన్నట్టుగా మీరు అనుకోవద్దు. ఏమనుకోవాలా? యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనును అంటే సమస్తాన్ని కూడా చూచే దేవుడు మనకు ఉన్నాడు. అన్ని విషయంలో చూచి మనల్ని ఆదరించేవాడు మనకు ఉన్నాడు. ఎందుకంటే మనుషులమైన మనం చూచి ఏం చేస్తాం, అయ్యో అలా జరిగిందని అంటాం, కానీ దేవుడు చూస్తే ఏం చేయగలుగుతాడు? నిజంగా ఆలోచించండి. ఆయన నా రక్షణ చూపిస్తానన్నాడండి. ఆయన చూచి ఏం చేస్తానన్నాడు? ఇలా వ్రాయబడింది ఏంటనంటే, కీర్తన గ్రంథం 91లో, నా రక్షణ అతనికి చూపిస్తాను, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను గణపరుచుతాను అన్నాడు అనమాట. సో మనల్ని గణపరిచేవాడు మనకు ఉన్నాడు, రక్షణ మనకు చూపిస్తాను అన్నవాడు మనకు ఉన్నాడు. అట్లాంటప్పుడు మనం లేదు అనే దానితో మనం ఎప్పుడు కూడా నింపబడకూడదు అనమాట. అసలు మన హృదయం అట్లాగూ నింపబడిపోతే అక్కడ చేదైన అనుభవాలతో నింపబడతాం అనమాట. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా అట్లాగే ఉన్నారనమాట, లేదు అనే అనుభవంలో. కానీ ఈరోజు నీ జీవితంలో ప్రభు మాత్రమే ఉండునుగాక. ఎందుకంటే ఆయన ఉండే చోటన ఏముండదు,
లేదనే మాట ఉండదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఇలా అన్నాడు ఏంటంటే, నన్ను కోనేటిలోనికి దించడం నాకు ఎవడను లేడు అన్నాడు. కానీ అక్కడ ఎవరున్నారు? అక్కడ ప్రభు ఉన్నాడు. చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచడానికి వారిని అడిగినప్పుడు వారు ఏమన్నారు? అసలు ఇంతమందికి ఇవి చాలవు అని చెప్పారనమాట. మనం కూడా ఈ మాటలు మనం మాట్లాడుతాం, నాకు ఎవరో లేరండి, లేకపోతే ఇవి ఎక్కడ సరిపోతాయండి. చూడండి, ద్రాక్షారసము లేదు అంటే వివాహంలో ఆ ప్రాముఖ్యమైన ఆ సంఘటనలో ద్రాక్షారసం లేదు అనేది లేదు. సో అట్లాంటి ప్రతి చోటన కూడా యోహాను సువార్తలో ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు. అంటే లేదనే దానిని నీ జీవితంలో లేదు అనే మాటను తీసివేయడం వరకే ఆయన ఏమయ్యాడు? నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నానని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, లేదనే మాటను తీసివేయడానికి ఆయన ఏమన్నాడు? నేనున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ హృదయంలోకి పంపాడు. అంటే ఆదరణకర్త ఎక్కడున్నాడు? మీ హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్న ఆదరణకర్త ద్వారా మన జీవితంలో ఆదరణ అనిపిస్తాం. అంటే ఈ విషయంలో కూడా ప్రభు ఉన్నాడు కదా, ఈ విషయంలో కూడా ప్రభు జీవిస్తున్నాడు కదా. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్తలో ప్రభు ఈ మాట నాకు ఇప్పుడే జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఎక్కడైతే నేను మీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుగా అన్నాడో ఆ విషయంలో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడు ఏంటంటే ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. చూడండి, ఆయన ఏమంటున్నారు? నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట 2 సార్లు చెప్పండి. నేను జీవించుచున్నా, ఆయన జీవించున్నాడు గనుక నేనును జీవింతును. చెప్పండి. ఆయన ఏ విషయంలో జీవిస్తున్నాడు? ఇప్పుడు విశ్వాసం జీవిస్తున్నాడు. ఇప్పుడు జీవితం అంటే ఏంటంటే మౌనిక గారు? ఇలా చెప్తాం. ఇప్పుడు అక్క ఏమన్నారు? భూలోకమా? ఇప్పుడు జీవితం అంటే ఏంటి? ఇప్పుడు అన్ని జీవితమే కదండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మౌనిక గారు ఉన్నారు. జీవితం అంటే ఎలా చెప్తాం? భర్త జీవితమే, పిల్లల జీవితమే, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, మొత్తం ఎవ్రీథింగ్, మొత్తం అందరూ కూడా జీవితమే కదా. ఇప్పుడు ఇలా చెప్దాం, ఆయన జీవిస్తున్నాడు అని అంటే అలా చెప్పాలి. ప్రతి విషయంలో కూడా ఆయన జీవిస్తున్నాడు. సో నేను జీవిస్తానంటే ప్రతి విషయంలోనూ జీవిస్తాను. ఆయన ఏ విషయంలో జీవిస్తున్నాడు? ప్రతి విషయంలో జీవిస్తున్నాడు. మరి నేను ఏ విషయంలో జీవిస్తాను? ప్రతి విషయంలోనూ జీవిస్తాను. ఇప్పుడు ఆయన ప్రతి విషయంలో జీవించడానికి కారణం ఆ శక్తి ఎక్కడది? మీరు ఎక్కడైతే ఆ మాట చదివారో గలతీ పత్రికలోనే ఉందన్నమాట. ఆయన రోమపత్రికలో ఉంది ఏంటంటే ఆయన ఎలా జీవిస్తున్నాడు అంటానంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఉందన్నమాట. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అని అంటే అక్కడ జీవించడానికి మూలం దైవశక్తి. సో ఖచ్చితంగా నువ్వు కూడా, మనము కూడా ఇక్కడ ఏం చేయగలుగుతాం? మనం ఇప్పుడు శరీరం ముందు ఉన్నప్పుడు కూడా విశ్వాసంతో జీవించడం ద్వారా ప్రతి విషయంలోనూ జీవిస్తాం. ప్రభుకు స్తోత్రం. అంటే ఈ విషయంలో నేను వీక్ అనేది ఏమైనా ఉందా? నేను చాలా బలహీనండి ఆ విషయంలో అన్నట్టు ఏమైనా ఉందా? మన ప్రభు ఎన్ని విషయాల్లో బలవంతుడు? మరి అన్ని విషయంలో ఆయన బలవంతుడు అయితే మనము కూడా ఇక్కడ ఈ లోకంలో ఎలా ఉండొచ్చు? అన్ని విషయంలో నువ్వు బలంగానే ఉండొచ్చు. ఆ విషయంలో నేను చాలా బలహీనుని అని నువ్వు చెప్పుకుందువుగాక. ఆమె చూడండి, కొన్నిసార్లు కూడికి నడిపించమన్నాం అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు? నాకు రాదండి అని అంటారు. ఎందుకు రాదని అనుకుంటారు? ఆ విషయంలో నేను బలహీనని వారు తమ్ముడు తాము ఎంచుకుంటారు. అసలు మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలని అంటే ఆయన ఎట్టివాడే ఉన్నాడో నేను కూడా ఈ లోకంలో ఎట్టివాడనే ఉన్నాను. ఈ పనికి నువ్వు వెళ్తావని అంటే తండ్రి నేను ఉన్నాను నన్ను పంపమని చెప్పాను అన్నట్టుగా మనం కూడా ఏం చేయాలంటే వి యాక్సెప్ట్ ద కాల్. మనం ఏం చేయాలా? మనం ఆ పిలుపుని అందుకోవాలా. నిజంగా నిజంగా ఒక మాట మీరు పట్టుకోండి ఏంటనంటే, అసలు మనం ఎలా ఉండాలంటే ఈ విషయంలో నేను బలహీన అన్నట్టు ప్రభుకి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రభుకి మన బలహీనతలు తెలుసు. తెలీదంటే మన బలహీనలమో కాదు ఆయనకి.
ఆ విషయంలో నువ్వు బలహీనుడు అని తెలుసు, కానీ ప్రభు ఎందుకు మాట్లాడతాడు? ఆ విషయంలో నిన్ను బలపరచడానికి మాట్లాడతాడు. ఇట్లా అనుకోవద్దు ఏంటనంటే నేను బలహీనుడిననే ఉద్దేశాలలో మనం అనుకోవద్దు. ప్రభువుని బట్టి నేను బలవంతున్నట్టుగా మీరు మాట్లాడుదురు గాక. ఆమె ఆ విషయంలో లేదన్నట్టు కాదు, ప్రభువుని బట్టి ఆ విషయంలో కూడా ప్రభు వెల చెల్లించాడని మీరు మాట్లాడుదురు గాక. అట్లాగే మీ నాలుకను ప్రభు బలపరచును గాక. ఆమె ఆయన మన కాళ్ళను బలపరుస్తాడండి. చూడండి, ఆయన బలపరిచే దేవుడు. ఎందుకంటే ఇలా వ్రాయబడింది, ఆయన బలవంతుడైన దేవుడు అన్నాడు అనమాట. ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ప్రభు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడని మీరు రమ్మంటే. ఆయన సహాయం చేయువాడు. చూడండి, ఆయన ఎవరు? ఆయన మనకు సహకారుడు. చూడండి, ఆయన మనకు తోడు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. సో ఇట్లాగా మనం ఇంత భద్రత, ఇంత ప్రొటెక్టెడ్ లైఫ్లోకి, ఈ జోన్లోకి మనం వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇవి లేవేమో. ఇలా ఈ రోజు నుంచి ఇలా మాట్లాడండి. ఉన్నవి ఇలా మాట్లాడాలి ఏంటి? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తులో ఉన్నవన్నీ కూడా ప్రభు ఏం చేస్తాడు? మనకు దయచేస్తాడు. మీరు ఇలాగా వర్తమాన వాక్యం వినడం ద్వారా ఆయన మనకి క్రీస్తులో ఉన్న వాటన్నిటిని కూడా విప్పుతాడనమాట, దయచేస్తాడని, పంచిస్తాడనమాట. ఇదిగో తీసుకో అని చెప్పి ఆయన మనకి అందిస్తాడు. అవేంటి అని అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పడం, అవే శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి అన్నమాట. నిజంగా ప్రభు ద్వారా పొందుకునేవి మన జీవితంలో ఆదరణ ఇస్తాయండి. చూడండి, సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అన్నమాట. ఈ లోకంలో మనం ఎన్ని పొందుకున్నా కూడా ప్రతీది కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, కానీ క్రీస్తులో మనం కలిగి ఉన్నవన్నీ కూడా మన సంతృప్తినిస్తాయి. క్రీస్తులో మనం పొందుకున్నవన్నీ కూడా మనల్ని ఆదరిస్తాయి. ప్రభుకి స్తోత్రం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించడానికి వచ్చాడు. ఆయన ఎవరంటే శ్రేష్టమైన ఈవి. ఆ ఈవి మనల్ని ఇప్పుడు ఆదరిస్తుంది. ఆయన ద్వారా పొందుకునే ఈవులు మనల్ని ఆదరిస్తాయి. ఖచ్చితంగా ఈరోజు మీరు అట్టి ఆదరణ పొందుకుందరు గాక. లేదనే ఆలోచన మీ జీవితంలో ఇక ఎప్పటికి రాకుండాను గాక. ఎందుకంటే ఆయన నిరంతరం ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే జీవిస్తున్నాడు. ఆయన ఎందుకు జీవిస్తున్నాడు? నా కోసమే ఆయన జీవిస్తున్నాడు. నా కోసం ఆయన జీవిస్తున్నాడు అన్నప్పుడు ఈ విషయంలో నేను బలహీనుడునని ఒక దాన్ని మనం ఎత్తేమీ ప్రభుకి చూపించక్కర్లేదు. మీరు అలాగ మాట్లాడండి. ఏంటనంటే మన శత్రువుని బట్టి మాట్లాడకూడదు, ప్రభువుని బట్టి మాట్లాడాలా. ఎలా మాట్లాడాలా? కొన్నిసార్లు మనకి శత్రువుని బట్టి మాట్లాడతాం అనమాట. మేము అక్కడ అనాకీలను చూసి వారు మాకంటే ఎత్తురులే ఉన్నారు, మాకంటే బలం గలవారే ఉన్నారు. వారి దృష్టికి మేము మిడతల వాళ్ళే ఉంటుంది, మా దృష్టికి మేము అట్లే ఉంటుంది. అంటే శత్రువుని బట్టి ఎంచుకునే కాలం కాదు, ప్రభువుని బట్టి ఎంచుకునే కాలంలోకి వచ్చాం. ప్రభువుని బట్టి ఎంచుకోండి. ప్రభు ఎట్టువాడో అనే విషయం తెలుసుకోండి. అలా ఎంచుకోవడం ద్వారా నువ్వు ధైర్యం ఉండగలుగుతావు. కానీ శత్రువునే చూసి ఇది లేదే నా జీవితంలో, ఇదిగో పక్కింటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకు ఉన్నవి నా దగ్గర లేవు, ఎదుటి వాళ్ళతో పోల్చి వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఉంది, నా దగ్గర లేదు, వాళ్ళకి కారు ఉంది, నాకు లేదు, వాళ్ళకి గొప్ప స్థితి ఉంది, స్టేటస్ ఉంది, నాకు లేదు, వాళ్ళకి పలుకుబడి ఉంది, నాకు లేదు, వాళ్ళకి జాబ్ ఉంది, నాకు లేదు. ఇట్లాగా మనుషులను బట్టి ఎంచుకోవడమే మనం నేర్చుకుంటున్నాం. కానీ ప్రభు ఇలా అంటున్నాడు ఏంటంటే ఈ రోజు నుండి కూడా ప్రభుని బట్టి ఎంచుకోవడం మీకు కలుగును గాక. ప్రతీది కూడా ప్రభుని బట్టి ఎంచుకోండి. ఆయన ఎలా ఉన్నాడు ఎంచుకోండి. ఆయన ఎలా ఉంటాడు. ఇప్పుడు నిజంగా ఇది లేదని ప్రభు ఎప్పుడైనా అనుకుంటాడా? నాకు ఇది లేదని అనుకుంటాడా? మరి ఆయన అనుకోలేనప్పుడు మనం ఎందుకని అనుకోవాలండి? మనం కూడా ఎవరు? మనం కూడా ఆయన వారమే కదా. యోసేపు భార్య ఎవరు? యోసేపు భార్య పేరు చెప్పండి. ఆసానత్. ఇప్పుడు యోసేపు భార్య టెన్షన్ పడాలా ఈ కరువు కాలంలో ఎలా బతకాలని? మరి అవసరం లేనప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలా? మన ప్రభు ఐశ్వర్యవంతుడు కదా, మన ప్రభు ధాన్యపు కుప్ప యొద్ద ఉన్నవాడు కదా, మన ప్రభు కృపచూపుడుగా ఐశ్వర్యవంతుడైనప్పుడు, మన తండ్రి శ్రీమంతుడైనప్పుడు మన దరిద్రుడిగా అవుతానేమోనన్న భయం మనకెందుకు? ఇది లేకపోతే నా లైఫ్ ఏమైపోద్దనే చింతలు మనకెందుకు? అట్లాంటి చింతలలోనికి నువ్వు ఎప్పటికీ కూడా వెళ్ళకూడదు. ఎందుకనంటే మన ప్రభు ఐశ్వర్యవంతుడైతే మనం కూడా ఎవరు? ఐశ్వర్యవంతులమే. ప్రభుకు స్తోత్రం. మనం ఎవరమైనా దీవెన కుమారి గారు?
శివన్ కుమార్ గారు మనం ఎవరమండి? ప్రార్థన చేసుకుంటారా? కరుణ గారు మనం ఎవరు? మీరు వర్తమానం బట్టి చెప్పాలా, మీరు ముక్క మిస్ అయిపోయారు. మీరెక్కడో ఆగిపోరండి దీపక్ కుమారి గారు. మనము ఐశ్వర్యవంతులము, ఇది ఇక్కడ వచ్చిందనమాట. కాబట్టి ఐశ్వర్యవంతుని అనుకుంటే ఇంక లేదనే మాటలు మనం అప్పుడు లేదనుకుంటే దుష్టుడు పని చేయగలుగుతాడు మీ జీవితంలో. కానీ ఉంది అనుకుంటే ప్రభు పని చేస్తాడు వాటిని ఇవ్వడంలో. కాబట్టి ప్రభువే మన ఎందుకు పని చేయను గాక. ఆమెన్. కాబట్టి ఇట్టి విషయాన్ని బట్టి మనం ధైర్యంగా జీవిందాం. కాబట్టి లేదు అని మనం అనుకుంటే దుష్టుడు ఏం చేస్తాడు? వాడు కూడా నేను ఉన్నానంటాడు అనమాట వాడు. సో వాడు పని చేయకూడదు. ఇంకా మన లైఫ్లోకి వాడు ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే ఇది లేదు